నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. షుగర్ జబ్బుకు సంబంధించి కీలక అంశాలను ఐఐటి బాంబే నిర్వహించిన పరిశోధన గుర్తించింది. మాయదారి టైప్ 2 డయాబెటీస్కు మూల కారణాన్ని తాజాగా గుర్తించారు. మనిషి శరీరంలో అత్యధికంగా ఉండే కొలాజెన్ అనే ప్రోటీన్ క్లోమ గ్రంథికి నష్టం కలిగించే అమైలిన్ అగ్రిగేషన్ అనే ప్రక్రియతోనే టైప్ 2 డయాబెటీస్కు దారితీస్తుంది అని గుర్తించారు. టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. మనిషి శరీర కణాలపై ఇన్సులిన్ ప్రభావం చూపకపోయినా రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. శరీరంలో క్లోమ గ్రంథి నుంచి ఉద్భవించే ఇన్సులిన్ భోజన అనంతరం రక్తంలో చక్కెర పరిమాణం పెరగకుండా నిరోధించే అమైలిన్ అనే హార్మోన్ను కూడా ఉత్పత్తి చేస్తుంది అన్న విషయాన్ని గుర్తించాలి. మనిషి శరీరంలోని కొలాజెన్ 1 అనే ప్రోటీన్ అమైలిన్ పేరుకుపోవడానికి కారణమైన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమ గ్రంథిలోని బీటా కణాల్ని దెబ్బతీస్తుంది. ఈ స్థితిలో అమైలిన్ విషతుల్యమవుతుంది. ఈ పరిణామాల కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతుంది అన్న విషయాన్ని ఐఐటి బాంబే నిర్వహించిన అధ్యయనం గుర్తించింది. అంతేకాదు అమైలిన్, కొలాజెన్లు ఒకదానిపై మరొకటి ఏ విధంగా ప్రభావం చూపుతాయి అన్నది అధ్యయనం చేసేందుకు వీలుగా క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని డెవలప్ చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనం కారణంగా డయాబెటీస్ను నియంత్రించేందుకు కొత్త మార్గాలను గుర్తించినట్లు అవుతుంది అని చెప్పక తప్పదు.